తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలోన ఆధ్యాత్మికమైన ఒక దేవాలయం. అలాంటి దేవాలయంలో పవిత్రమైన లడ్డూలు కల్తీ జరిగిందని కోర్టులో కూడా నిరూపించినా సరే దాన్ని కాదని మేము చేయలేదు అనే అబద్ధాలు ఆడుతున్న వైసీపీ నాయకులు గాని అయినా సరే ఇది ఒక ప్రభుత్వ కక్ష సాధింపుగా కాకుండా త్రిసభ్య కమిటీని ఏర్పాట్లు చేసి దీంట్లో ఉన్న నిజ నిజాలన్నీ బయటపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ కమిటీ వేస్తే ఆ కమిటీ మీద కూడా వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అనే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనుచరుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఆ కేసుని ఎమ్మటే కొట్టివేయాలని కోర్టు ద్వారా వేశారు. ఎమ్మటే కోర్టు కూడా సుప్రీంకోర్టు ముట్టుకాయలు వేసింది. ఎందుకంటే అది నిజమే కాబట్టి అది నిజం నిరూపించాలంటే త్రిసభ్య కమిటీ ఎంతో అవసరం. ఎందుకంటే గతంలో వైసీపీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉండేటప్పుడు తన పిఎన్ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగినాయి. గతంలో 2022లో కూడా కల్తీ జరిగిందని చెప్పినా సరే కాసుల కోసం కక్కుర్తిపడి అతనికి సపోర్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం గాని జగన్మోహన్ రెడ్డి గాని వైవి సుబ్బారెడ్డి గాని.